హలో గైస్, స్టూడెంట్స్ ఇక్కడ క్యాంపెయిన్స్ లైవ్ బడ్జెట్ రన్ చేశారు. టీమ్ ఏ, టీమ్ బి 5,000 రూపీస్ ఆన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, 5,000 ఆన్ ఓడిఎంకి డిజిటల్ మార్కెటింగ్ రన్ చేశారు. ఇవి ఇన్పుట్స్ అండి. ఇక్కడ చూడండి ఏమైంది. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ టీం వాళ్ళు రన్ చేసినప్పుడు ఈ ఫోటోగ్రఫీ హైదరాబాద్ అనే క్యాంపెయిన్ కి వీళ్ళకు 446 ఇంప్రెషన్స్ వచ్చినాయి. 10% క్లిక్ త్రూ రేట్, అంటే 100 మంది యాడ్ చూస్తే 10 మంది క్లిక్ చేశారు. దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు, సిటిఆర్. 10% ఈస్ రియలీ గుడ్. అంటే మన యాడ్ టాప్ లో ఉందంటే ఎక్కువ క్లిక్స్ వస్తాయి అంతే. కాస్ట్ దీని కానీ మనకైనా ఖర్చు 3,203 రూపాయలు. క్లిక్స్ ఎంత అండి? 46 రూపీస్. 46 క్లిక్స్. యావరేజ్ సిపిసి 69 రూపీస్. ఇప్పుడు ఈ 69.65 ఇంటూ 46 చేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది. మీకు ఈ టోటల్ కాస్ట్ అనేది, అంటే యావరేజ్ గా పర్ క్లిక్ అనేది 69 రూపీస్ మనకు డిడక్ట్ అయింది. టోటల్ 46 క్లిక్స్ అనమాట. తర్వాత ఆ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. మనం కన్వర్షన్ సెట్ చేయలేదండి ఇక్కడ. ఏమైనా యాడ్ గ్రూప్ కనిపిస్తుంది అయితే ఒక నిమిషం తీసేసిరా క్యాప్. ఓకే, ఒక నిమిషం వెళ్ళండి. ఫిల్టర్స్ ఫిల్టర్స్ ఉన్నాయి అక్కడ. ఫిల్టర్స్ ఉన్నందుకు ఆ ఫిల్టర్ తీసేయండి. ఆల్ అని పెట్టండి. కీవర్డ్ స్టేటస్ ఆల్ అని పెట్టండి. ఆల్ అని పెట్టకపోతే కూడా ఒకసారి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఒక పని చేయండి. మీరు పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ లోగో పైన క్లిక్ చేయండి. క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి. 1 సెకండ్. సో ఫిల్టర్స్ ని మీరు ముట్టుకోవద్దు ఇప్పుడు ఎప్పుడు కూడా. ఈ క్యాంపెయిన్ లో చూడండి, మీరు పైన క్యాంపెయిన్ స్టేటస్ ఎనేబుల్డ్, యాడ్ గ్రూప్ స్టేటస్ ఎనేబుల్డ్, పాజ్డ్, అది క్లిక్ చేయండి. క్యాంపెయిన్ స్టేటస్ ఎనేబుల్డ్ క్లిక్ చేయండి. చేసేసి ఆల్ పెట్టండి. ఎందుకంటే మీరు క్యాంపెయిన్ పాజ్ చేశారు కాబట్టి మీకు అది చూపించట్లేదా. ఇవి మీ క్యాంపెయిన్స్. మీ మెయిన్ క్యాంపెయిన్ అనేది ఫోటోగ్రఫీ హైదరాబాద్ కదా, అది ఆన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాంపెయిన్ ఆన్ చేయండి. ప్రస్తుతానికి యాక్టివేట్ చేయండి. రైట్. తర్వాత ఆ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి. మీరు ఫోటోగ్రఫీ హైదరాబాద్ పైన క్లిక్ చేయండి. ఇవి మీ 2 యాడ్ గ్రూప్స్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాండిడేట్ ఫోటోగ్రఫీ, 2 యాడ్ గ్రూప్స్ చేశారు. ఇందులో మీకు ఎక్కువ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఇంప్రెషన్స్ వచ్చినాయి, క్లిక్స్ వచ్చినాయి, అక్కడనే డబ్బులు కూడా కట్ అయినాయి. క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి లేదనమాట. సో నెక్స్ట్ టైం ఇంకా మీరు దానికి పెట్టాల్సిన అవసరం లేదు. జనాలు సర్చ్ చేస్తారో దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీద టైప్ చేయండి, క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు టార్గెట్ చేసిన కీవర్డ్స్ ఇవన్నీ. ఇది మీరు టార్గెట్ చేసి మీరు గూగుల్కి చెప్పిన కీవర్డ్స్ ఇవన్నీ. ఓకే, సో మీకు అది కూడా తెలిసిపోతుంది దేనికి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, దేనికి ఎక్కువ డబ్బు కట్ అయింది, దేనికి జనాలు క్లిక్ చేస్తలేరు అని కూడా అర్థమైపోయింది. సో టాప్ లోకి వెళ్తే మీకు మోస్ట్లీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ కీవర్డ్స్ కి ఎక్కువ సెర్చెస్ వచ్చినాయి. అయితే ఇప్పుడు దీని తర్వాత చూపించేది ఇంపార్టెంట్ అండి. అసలు మీ బడ్జెట్ అనేది ప్రాపర్ గా ఇన్వెస్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్. ఈ సర్చ్ టర్మ్స్ అంటే ఏంటంటే మీరు చెప్పింది ఒకటి కానీ కస్టమర్స్ ఏం సర్చ్ చేసారు, మన యాడ్ అనేది రిలవెంట్ పీపుల్ కి పోయిందా లేదా అని చూడొచ్చు. చూడండి, ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్, ఇదే బ్లండర్. దిస్ ఇస్ వాట్ బ్లండర్. మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడారా, ఫ్రేజ్ మ్యాచ్ వాడారా ఇంతకుముందు? ఓకే, సో కాబట్టే మీ పైసలు అనేది పోయినాయి. ఫస్ట్ మీరు ఫ్రేజ్ మ్యాచ్ వాడారు కదా. ఓకే, మీరు వెళ్ళండి. నేను చూశాను మీ కీవర్డ్, నేను చూశాను, నాకు తెలుసు రాంగ్ అని. కావాలనే సరే బడ్జెట్ పోతే పోని మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పాను. మీకు ఇంతవరకు ఏమైనా కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా? లేదు సార్. ఒక్క కాల్ కూడా రాలేదు కదా? లేదు సార్. ఎందుకు రాలేదంటే మీ బడ్జెట్ అంతా వేస్ట్ కీవర్డ్స్ కి పోయింది. సో డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కానీ నాలెడ్జ్ వచ్చింది. ఎక్కడ వేస్ట్ అయిపోయిందో చెప్పు. చూడండి, సర్చ్ కీవర్డ్కి వెళ్ళి రేవంత్, టాప్ లో సర్చ్ కీవర్డ్కి వెళ్ళి కీవర్డ్స్ అప్లోడ్ చేద్దామండి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అండి. ఇదేం కీవర్డ్ అండి? ప్రీ వెడ్డింగ్ షూట్ కీవర్డ్. అయితే ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ కదా. ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఎలా పనిచేస్తుంది అంటే, నేను చెప్పాను కదా, ఫ్రేజ్ మ్యాచ్ కూడా ఇప్పుడు బ్రాడ్ మ్యాచ్ మోడిఫైర్ లాగా పనిచేస్తుంది. అంటే నువ్వు ఫ్రేజ్ మ్యాచ్ లో పెట్టిన ప్రీ వెడ్డింగ్ షూట్ హైదరాబాద్ ఈ కీవర్డ్ తో పాటు
వాడు ఏమని సర్చ్ చేసినా వస్తుంది. కాబట్టి ఈ కీవర్డ్ ఛాన్సెస్ ఏముందంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ప్లేసెస్ గురించి సర్చ్ చేస్తుండు. వానికి ప్లేసెస్ కావాలి, నీ వెబ్సైట్కి వచ్చిన వాడు వెళ్ళిపోతాడు. అంటే ఈ ప్లేసెస్ కోసం సర్చ్ చేసినప్పుడు మనది ఎందుకు ఉంటాడండి? సో మనకి ఇది బ్లండర్. కాబట్టి మీరు యాడ్ చేయాల్సిన కీవర్డ్ నెగటివ్ కీవర్డ్ ఏంటంటే ప్లేసెస్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి. రేవంత్ నాతో మాట్లాడుతున్నావా? No, sir. My friend. రైట్ షో మీ ద స్క్రీన్. సో అది ఒక బ్లెండర్. తర్వాత బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్, టాప్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. మళ్ళీ చూడు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇన్ హైదరాబాద్. అగైన్ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇది మోసం చేస్తున్నాయి మనకు. ఓకే, అది దానిలోకే ఎక్కువ అమౌంట్ కట్టుకోవడం వల్ల మీకు క్వాలిటీ లీడ్స్ రాలే. కొన్ని రిలవెంట్ కీవర్డ్స్ కూడా వచ్చినాయి, కానీ మోస్ట్ ఆఫ్ బడ్జెట్ దీనికి పోవడం వల్ల అందరూ కాల్ చేయరు కదా అండి. తర్వాత సర్చ్ టర్మ్కి వెళ్ళండి, కింద సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. సో హైయెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ మీకు అక్కడ దగ్గర 400 రూపీస్ అక్కడ వేస్ట్ అయిపోయింది. ఎంత 400 పోయింది. నెక్స్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, దీని కానీ 6 క్లిక్స్ వచ్చినాయండి. ఇది ఓకే. బెస్ట్ ఫోటోగ్రఫీస్ ఇన్ హైదరాబాద్, ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ ఇది వేస్ట్. ఇది ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ఏం సర్చ్ చేస్తుండో మనకు తెలియదు అనమాట. తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్, ప్రీ వెడ్డింగ్ షూట్ డ్రెస్సెస్ అండ్ రెంట్ ఇన్ హైదరాబాద్. ఇది మీరు ఆలోచించండి ఎంత ఘోరం ఇది. కింద ఒక కీవర్డ్ చూస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ డ్రెస్సెస్ ఆన్ రెంట్ ఇన్ హైదరాబాద్. దీనికి కారణం ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ ఈ మధ్య బ్రాడ్ మ్యాచ్ మాడిఫైర్ లాగా పనిచేస్తుంది. మీ పైసలన్నీ వేస్ట్. కాబట్టి బెటర్ యు యూజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో దానికి డ్రెస్సెస్ కి కూడా మనకు 147 రూపీస్ కట్ అయిపోయింది. మళ్ళీ ఈ వెడ్డింగ్ షూట్ అనే కీవర్డ్ ని మనం వాడకపోతే చాలా బెటర్ అండి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది కదా, ఆ ప్రీ వెడ్డింగ్ వాళ్ళంతా ప్లేసెస్ కోసం వెతుకుతారు అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడిననుకో మీకు బ్లండర్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజ్ మ్యాచ్ వాడిననుకో నెగటివ్ కీవర్డ్స్ లో చాలా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదంటే ప్లేసెస్ అనే వర్డ్ మనకు పట్టుకొస్తలేదు. తర్వాత వీడు రెంట్ అని కూడా కొట్టిండాడు, డ్రెస్సెస్ అని కొట్టిండు. ఈ విధంగా మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇనిషియల్ గా మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడడమే చాలా బెటర్. బట్ ఐ హోప్ యూ లెర్న్ ద లెసన్ ఫ్రమ్ దిస్. మీరు ఏ మిస్టేక్ చేసినా నేర్చుకుంటారు కదా. దీనికి కారణం గూగుల్ ని బ్లేమ్ చేయాలి మనం అసలు గా. ఈ ఫ్రేజ్ మ్యాచ్ అనేది మీరు వాడినప్పుడు ఇది ఒకప్పుడు తప్పు లేకుంటుండే. సర్చ్ కీవర్డ్స్కి వెళ్ళండి, పైకి సర్చ్ కీవర్డ్స్కి వెళ్ళండి. ఎస్, ఇగో మీరు అక్కడ పెట్టిన సెకండ్ కీవర్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అంటే వాడు ముందు బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా, టాప్ అని కొట్టినా రావాలి. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ అని కొడితే రాకూడదు అసలు. ఎందుకంటే వాడు ఆ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేసిండు. కానీ గూగుల్ వాడు రీసెర్చ్ చేసింది ఏంటంటే మనకి అట్లా పైసలు వస్తలేదు, ఎట్లాలన్నా మనతో పైసలు గుంజాలి అన్న ఉద్దేశంతో దాని క్వాలిటీని మార్చిండు. దానివల్ల మనకు లాస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మిస్టేక్స్ మనం జరగకూడదు అనుకుంటే ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడం కంటే బెస్ట్ ఇంకొకటి లేదనమాట. ఓకే, సో పెద్ద కంపెనీకి ప్రాబ్లం కాదు, కానీ చిన్న కంపెనీస్కి ఇవన్నీ హర్ట్ అనమాట. మళ్ళీ సర్చ్ టర్మ్కి వెళ్ళండి. ఒక కీవర్డ్ ని నెగిటివ్ ఎట్లా చేయాలో చూపిస్తా. సో ఇక్కడ మనకి ఏది ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సెలెక్ట్ చేయండి. ఈ కీవర్డ్ కి మనకి ఎప్పుడు 24 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఆ టాప్ లో మీకు యాడ్ యాజ్ అ నెగటివ్ కీవర్డ్ ఉంది కదా, యాడ్ యాజ్ అ నెగటివ్ కీవర్డ్ అనండి. ఈ కీవర్డ్ కి ఎప్పుడు నీకు యాడ్ కనిపించదు. క్లిక్ చేసి కింద సేవ్ అని కొట్టాడు. నెక్స్ట్ టైం అదే కీవర్డ్ ఎగ్జాక్ట్ గా ఎవరైనా కొడితే మాత్రం మన యాడ్ కనిపించదు. ఈ విధంగా క్యాంపెయిన్ ఎవరు క్రియేట్ చేసినా సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఏవైతే పనికిరాని కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసి యాడ్ యాజ్ అ నెగటివ్ కీవర్డ్ పెడితే రాను మీ క్యాంపెయిన్ మంచిగా పనిచేస్తుంది. ఈవెన్ మీరు ఫ్రేజ్ మ్యాచ్ వాడినా కూడా పర్లేదు, నాకు ఎక్కువ డబ్బులు పర్లేదు భయ్, నాకు ఎక్కువ రీచ్ కావాలనుకున్నప్పుడు ఈ క్యాంపెయిన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది, మంచిగా వెళ్ళింది. కాకపోతే నెగిటివ్ ఉందన్నమాట. ఇలాంటప్పుడు మెల్లిమెల్లిగా నెగిటివ్ కీవర్డ్స్ అన్ని బ్లాక్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది. కానీ నాకు అంత టైం లేదు, అంత డబ్బు లేదన్న వాళ్ళు బెటర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ రన్ చేసుకోవాలి. ఓకే, దిస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చెక్. తర్వాత మీకు కాల్స్ రాలేదు, వాట్సాప్ రాలేదు కదా, మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇచ్చాను కదా, ఫామ్ ఏమైనా ఫిల్అప్ అయిందా చెక్ చేశారా అంజన్? ఫామ్ ఏదైనా ఫిల్అప్ చేశారా అన్నది చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే ఆ లీడ్ ఎక్కడ పోతుందో చెక్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు ఒకసారి వెబ్సైట్ లాగిన్ కండి, ఇప్పుడు లాగిన్ టు యువర్ వెబ్సైట్. ఇది ఇంపార్టెంట్ కదా. మీరు ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా మనం చూడాల్సింది ఎక్కడ వస్తుంది లీడ్. వాట్సాప్ రాలే, కాల్ రాలే, ఇంకోటి ఏంది ఫామ్ ఉంది, ఫామ్ ఫిల్అప్ చేస్తాడు. ఆ ఫామ్ ఫిల్అప్ అంటే ఆ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ముందు మీరు టెస్టింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ టెస్టింగ్ చేయకుండా మనం ముందుకు వెళ్ళొద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాండిడేట్ క్లిక్స్ .co/wedding. ఓకే, సర్వర్ ఇష్యూ ఉంది లేండి, అక్కడ నుంచి ప్రాబ్లం ఉంది. ఓకే, లెట్స్ సి. మీరు చెక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ఫిల్అప్ చేసి చూడండి, అది ఎక్కడ పోతుంది చెక్ చేయండి. నాకు తెలిసి లీడ్ వచ్చి, ఎందుకంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు ఇమీడియట్ గా కాల్ అయితే చేయరు. మీరు ఆ కాంటాక్ట్ ఫామ్ సంబంధించి ఆ టూల్ ఏడుంది, లీడ్ ఫామ్ క్లిక్ చేయండి. ఇది మీదే, మీ లీడ్స్ ఇవి. ఓకే, అంటే బయట నుంచి లీడ్ రాలేదు. ఓకే, ఇట్స్ ఓకే, రైట్. నెక్స్ట్ గూగుల్ యాడ్స్కి వెళ్ళండి. సో ఫస్ట్ సర్చ్ కీవర్డ్స్, సర్చ్ టర్మ్స్, ఏదైనా బాగాలేదైతే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయండి. సర్చ్ టర్మ్స్ కింద ఆప్షన్ ఇన్సైట్స్ ఉన్నాయండి, ఆప్షన్ ఇన్సైట్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ఇన్సైట్ ఏం చేస్తుంది అంటే మనం ఎలా పని చేసినామో మన కాంపిటీటర్తో పోల్చుకుంటే, చెప్పాలనుకుంటే క్యాంపెయిన్ బాగా రన్ అయింది కానీ ప్రాఫిటబుల్ కాలేదు. మనకు అది కదా ఇంపార్టెంట్, కాంపిటీటర్ని గెలవడమే కాకుండా ప్రాఫిటబుల్ కాలేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. సో యూ అంటే మీ క్యాంపెయిన్ అండి. మీ తర్వాత వెడ్ మీ గుడ్, bark.com అంట, జూపీజియో, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ వచ్చినాయి. ఓకే, జస్ట్ డైల్ కింద ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయండి, ఇంప్రెషన్ షేర్, ఓవర్లాప్ రేట్, పొజిషన్ అబో రేట్, టాప్ ఆఫ్ పేజ్ రేట్, అబ్సల్యూట్ విత్ అవుట్ ర్యాంక్ షేర్. నేను చెప్తా రేపు యాక్చువల్లీ ఇవన్నీ ఏంటండి చెప్తే, యాజ్ కంపేర్డ్ టు దెమ్ యూఆర్ డూయింగ్ రియలీ గుడ్. క్యాంపెయిన్ పరంగా పర్ఫార్మెన్స్ ఇది రీచ్ కానీ బ్రాండింగ్ మాత్రం చాలా బాగా అయింది. ప్రాఫిటబుల్ పరంగా లాస్ అయింది. దానికి కారణం ఏంటంటే మీరు కాదు, నేను ఐ వాంట్ టు బ్లేమ్ గూగుల్. గూగుల్ ఫ్రేజ్ మ్యాచ్ దాని క్వాలిటీని మార్చేసింది. మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ మార్చండి అంతే. సో దట్ క్యాంపెయిన్ సమ్వాట్ బెనిఫిట్ అయిపోతుంది. ఓకే, దాంతో పాటు ఇంకా చెక్ చేయాల్సింది ఏం లేదు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. వి కెన్ స్టాప్ షేరింగ్. రేవంత్ ఇది క్యాంపెయిన్ పాస్ చేయి. పాస్ చేస్తే దాన్ని మన నెక్స్ట్ వీడియో మార్కెటింగ్ ఆ బడ్జెట్ ని, మిగిలిన బడ్జెట్ ని వీడియో క్యాంపెయిన్ కి వాడుకుందాం. నెక్స్ట్ టీమ్ బి, who will share the screen? Sir, సాయి శ్రీ షేర్ చేయండి. yes, sir. So your campaigns are paused కదా. Okay, campaign పైన క్లిక్ చేయండి. 23 clicks, average CPC this one. Okay. Campaign పైన క్లిక్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చేంజ్ చేయండి, June 6th అని ఉంది. లాస్ట్ 1 week డేట్ పెట్టండి టాప్ లో. Sir, నిన్ననే స్టార్ట్ చేసింది. పర్లేదు, లాస్ట్ 7 days పెట్టండి. రైట్. సో హైదరాబాద్ campaign, this is the ad group. Click on Hyderabad. ఓకే, మీ కీవర్డ్స్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ, స్క్రోల్ డౌన్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, టాప్ డిజిటల్ మార్కెటింగ్, దీస్ ఆర్ ద కీవర్డ్స్. మీరు టాప్ లోకి వెళ్తే ఒకసారి రైట్ సైడ్ ట్రాక్ చేయండి, క్లిక్స్ దేనికి వచ్చినా చూద్దాం.
సో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ. అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సెర్చ్ కీవర్డ్ బాగానే ఉంది, ఇవన్నీ ప్రాఫిటబుల్ కీవర్డ్స్ ఇక్కడ, కానీ ఫ్రేజ్ మ్యాచ్ క్వాలిటీ వేరే ఉంది కదా. మనం చూద్దాం సర్చ్ టర్మ్స్ ఏమున్నాయి అన్నది. సర్చ్ కీవర్డ్స్ కింద సర్చ్ టర్మ్స్ సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో స్క్రోల్ డౌన్ చేయండి. సర్చ్ టర్మ్స్ కనిపిస్తలేదండి, అంటే నీది ఇక్కడ ఇది లుక్ మారినట్టుంది ఇది. సో వి విల్ సీ సమ్వేర్ ఎల్స్. టాప్ లో టూల్స్ అండ్ సెట్టింగ్ ఉంది, క్లిక్ చేయండి టాప్ లో. తర్వాత అపియరెన్స్ లెఫ్ట్ సైడ్ అపియరెన్స్ ఉంది చూడండి. అరే ఇది 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 ఓల్డ్ డిజైన్, మళ్ళీ ఎక్కడ పోయింది సర్చ్ టర్మ్స్, ఎక్కడ పోయినాయి సర్చ్ టర్మ్ ప్లేస్ లో వస్తే కనబడుతుంది ఒకసారి. కీవర్డ్స్ ప్లేస్ లో ఉన్నాం కదా సార్, యాడ్ గ్రూప్ ప్లేస్ వస్తే కనబడుతుంది వర్డ్స్ మీద. లేదు లేదు ఇక్కడ ఉంటుంది. యాడ్ అసెట్లకి వెళ్ళండి, యాడ్స్ అండ్ అసెట్స్కి వెళ్ళండి. లేదు అక్కడ ఉండదు యాక్చువల్గా, అక్కడ ఏముండదు. ఇక ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళండి, ఆడు మార్చిండాడు, వీడు మారుస్తూనే ఉంటాడు. ఇక అక్కడ సర్చ్ టర్మ్కి వెళ్ళింది చూడండి, రైట్. సో ఇప్పుడు చూడండి మనకు కస్టమర్ టైప్ చేసిన కీవర్డ్ చూడండి, ఇక్కడనే మీకు తెలుస్తుంది డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ నియర్ మీ. ఇగో ఆడ డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ నియర్ మీ, వన్ ఇంటెన్షన్ మనకు అర్థం కాదు ఇది. సరే ఇది ఓకే. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ, ఇది బాగానే ఉంది, ఒకటే క్లిక్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సెస్. బట్ ఏది కూడా వేస్ట్ కాలేదండి. డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, కాలేజెస్ ఉంది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కాలేజ్. మాది కాలేజ్ కాదు కాబట్టి కాలేజ్ అనేది నెగిటివ్ కీవర్డ్ యాడ్ చేయండి. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. ఆన్లైన్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, కుకట్పల్లి. ఓకే ఇలా పర్లేదు, ఇలా క్లిక్స్ కూడా ఏం రాలేదండి. ఓకే పర్ఫెక్ట్. మీరు ఏదైనా రిలవెంట్ ఉంటే అది యాడ్ చేయండి. మోస్ట్లీ క్లిక్స్ దేనికి వచ్చినా చూడండి, ఎక్కువ క్లిక్స్ వచ్చినా దేనికండి వెళ్ళండి. స్క్రోల్ అప్, 9 క్లిక్స్. అది ఓన్లీ ఖాళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంతేనా? 9 క్లిక్స్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫస్ట్ కీవర్డ్ ఏంది చూడండి, అది కొంచెం డ్రాగ్ చేయండి, కాలం డ్రాగ్ చేయండి, కాలం కొంచెం డ్రాగ్ చేయండి, పెద్దగా చేయండి. ఖాళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఇది ప్రాబ్లం అండి. సెకండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటున్నాడు. సో వీని ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాదు. ఎగ్జాక్ట్ మ్యాచ్, క్లోజ్ వేరియంట్స్ ఇవన్నీ చెప్తున్నా, ఒకప్పుడు ఇలా లేదండి. గూగుల్ వాజ్ వెరీ జెన్యూన్. ఐ డోంట్ నో దిస్ గై బికమ్ ఆఫ్టర్ కోవిడ్ హంగ్రీ చాలా అయింది అనమాట ఆయనకు. అందుకోసం మన కీవర్డ్స్ తీసుకెళ్తుండే ఇట్లా. ఓకే, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేసిన వాడు వాని ఇంటెన్షన్ ఏదో మనకు అర్థం కాదండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసిన ఇంటెన్షన్ మనకు కొంచెం అర్థం అవుతుంది. కాబట్టి ఇది కావడానికి కారణం ఏంటి అంటే మనం కీవర్డ్ లో ఫ్రేజ్ మ్యాచ్ వాడడమే. నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. సో గూగుల్ ఇలా బిహేవ్ చేసేందుకు మనం ఎగ్జాక్ట్ పెడితే మన బడ్జెట్ కి లాస్ ఉండదు. ఓకే, ఆప్షన్ ఇన్సైట్స్కి వెళ్ళండి. ఈ పర్ఫార్మెన్స్ ఎట్లో చూద్దాం. డబ్బు అయితే వేస్ట్ కాలేదు, దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మీరు కాంపిటీటర్ తో పోల్చుకుంటే మీరు లో పర్ఫార్మ్ చేశారు, బట్ క్వాలిటీ వైజ్ గుడ్ ఉంది, ప్రాఫిటబుల్ క్యాంపెయిన్ ఇది. నాకు ఒక లీడ్ వచ్చిందండి, ఆల్రెడీ వీఆర్ ఇన్ ఆ కమ్యూనికేషన్, దెర్ ఈస్ అ లీడ్, హై ఛాన్సెస్ ఆఫ్ కన్వర్టింగ్ అనమాట. అయితే ఇక్కడ అందరూ డిజిటల్ మార్కెటర్లే కదా, కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళతో గుడ్ బడ్జెట్ ఉంటుంది. మీకు ఇచ్చింది 5,000, వాళ్ళు ఎక్కువ బడ్జెట్, మనం 1,000 రూపాయలు పర్ డే రన్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఎక్కువ చేస్తుండొచ్చు, కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ ఇన్. సో మీ పైన ఉన్న వాళ్ళంతా మీ కాంపిటీటర్స్, దే ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దాన్ యూ. కింద ఉన్న వాళ్ళు మీకంటే ఇంకా తక్కువనే పని చేస్తారు అనమాట. ఓకే, ఈ రిపోర్ట్స్ గురించి నేను ఎక్కువ చెప్తా. తర్వాత మీరు ఏమన్నారు, మీరు డైలీ బడ్జెట్ ఎంత పెట్టారండి? వాట్ ఈస్ యువర్ డైలీ బడ్జెట్? సార్ 1000 పెట్టి 500 చేసేసినాం సార్, మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పోయిందని. 1000 పెడితే మనకు 3,000 ఎట్లా కట్ అయింది? మళ్ళీ ఇప్పుడు తక్కువైంది సార్. యాక్చువల్గా క్లిక్స్ కూడా 40 వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు అది ఏమవుతుందో అర్థమైతలేదు సార్. అసలు ఇందాక ఒకసారి పైన టూల్స్ అండ్ సెట్టింగ్స్ కి వెళ్ళేసి బిల్లింగ్ కి వెళ్ళండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది మీకు ఏ రోజు ఎంత కట్ అయింది అనేది. టాప్ లో టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో
బిల్లింగ్ క్లిక్ చేయండి, సమ్మరీ క్లిక్ చేయండి. ఓకే, 2518 ఉంది మీ దగ్గర, ఇంకా బ్యాలెన్స్ ఉంది. తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కట్ అయిన అమౌంట్ ప్రస్తుతానికి 2481 రూపీస్ కట్ అయింది అంతే. డైలీ బడ్జెట్ 1000 రూపాయలు అంటే 2000. ఇప్పుడు అంతెందుకండి, మీరు ఒక్క రోజు అంటే 2 days రన్ అయింది అనుకోండి, డైలీ బడ్జెట్ ఒక్క రోజుకి ఎందుకు తీసుకుందండి ఎక్కువ? అది 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు తీసుకోవాలి కదా, 2 రోజులకు 2000 తీసుకోవాలి కదా, ఎందుకు ఎక్కువ తీసుకుంది చెప్పండి? ఇంటూ 2 కదా సార్, డబుల్ ఆ? 1000 రూపీస్ కి డబుల్ తీసుకుంటారు కదా సార్. సో దాన్ని మీకు అని తెలిసిపోతుంది. కొంచెం పైకి వెళ్ళి సాయిశ్రీ, గో అప్. సో ఇఫ్ యూర్ డైలీ బడ్జెట్ ఈస్ 1000 తీసుకోదండి, ట్వైస్ తీసుకుంటుంది. కాబట్టి వాడు ఎక్కువ తీసుకోవడానికనే ట్రై చేస్తాడు అనమాట. దిస్ ఇస్ వన్ థింగ్. సో నో ప్రాబ్లం, మీకు బ్యాలెన్స్ ఉంది. క్యాంపెయిన్ పాజ్ చేయడం తర్వాత వీటిని మనం వీడియో మార్కెటింగ్ వాడుకుందాం. ఏంటంటే మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ బడ్జెట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమిట్ మిస్టేక్స్, విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. సో ఫ్రేజ్ మ్యాచ్ అనేది రాంగ్ అనేది క్లియర్ గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు చూడండి, ఫ్రేజ్ మ్యాచ్ వాడకండి. అది చాలా, ఒకప్పుడు బ్రాడ్ మ్యాచ్ ఎంత డ్యామేజ్ చేస్తుంది, ఇప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ కూడా డ్యామేజ్ చేస్తుంది. బెటర్ యూజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. చిన్న కంపెనీస్, మీడియం కంపెనీస్ ఎగ్జాక్ట్ మ్యాచే వాడాలి. డబ్బులు బాగున్నాయి అనుకుంటే ఫ్రేజ్ మ్యాచ్ వాడి నెగటివ్ ను ట్రై చేయాలి. కానీ లేదనుకుంటే కొన్ని ఎక్కువ కీవర్డ్స్ అయినా సరే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్ ద బెస్ట్ వన్. తర్వాత లోగో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు 4-5 మంది క్యాంపెయిన్ రన్ చేసినండి. అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నాకు సడన్ గా ఈ క్యాంపెయిన్ యాక్సెస్ నాకు వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు తెలియాలి కదా మీరు ఏం చేసిర్రు, డైలీ బడ్జెట్ ఎంత ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది అనమాట. మీరు స్క్రోల్ డౌన్ చేయండి, కంప్లీట్ గా స్క్రోల్ డౌన్ చేయండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఓకే, అగైన్ దిస్ ఇస్ ద ఓల్డర్ అండి, ఇది న్యూ, ఇది కొంచెం అపియరెన్స్ మారింది. ఎక్స్పెరిమెంట్ క్లిక్ చేయండి, ఎక్స్పెరిమెంట్ క్లిక్ చేయండి. కాదు, ఇది కాదు, కొంచెం పైకి వెళ్ళండి. చేంజ్ హిస్టరీ, కొంచెం పైన నాకు చేంజ్ హిస్టరీ అని కనిపిస్తుంది చూడండి ఆప్షన్. ఎస్, ఈ చేంజ్ హిస్టరీ ఏం చేస్తుందంటే మీరు స్టార్టింగ్ ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఏమేమి చేశారో మొత్తం తెలిసిపోతుంది. చూడండి, టోటల్ 373 చేంజెస్. క్లోజ్ చేయండి, లీవ్. June 6th కి మెల్లిగా స్క్రోల్ డౌన్ చేయండి. June 6th కు 6:40 PM కి ఏం జరిగింది? గ్రాంటెడ్ యాక్సెస్ టు సందీప్, యాక్సెస్ యాక్టివేటెడ్ ఫర్ సాయి. స్క్రోల్ డౌన్. ఒక ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్ రిమూవ్ చేసిరు మీరు, ఒక కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఒక కీవర్డ్ ఆడిరు, ఒక బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ రిమూవ్ చేసిరు, అసెట్ చేంజ్ చేసిరు. ఈ విధంగా ఏమేమి చేసిరో డైలీ బడ్జెట్ చేంజ్ చేసినా ఏదైనా మనకు కనిపిస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఓకే ఈ మిస్టేక్ జరిగింది, ఇలా జరిగింది అని చేంజ్ హిస్టరీ అనే ఆప్షన్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఇంకా మీరు మన క్యాంపెయిన్ హైదరాబాద్ లో రన్ చేశారు కదా, అది హైదరాబాద్ లోనే పోయిందా ఎక్కడైనా పోయిందా? లెఫ్ట్ సైడ్ లొకేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ వేరే ప్లేస్ లో ఏమైనా యాడ్ కనిపించిందా, అది ఏమైనా ప్రాబ్లం అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ చూడండి, టోటల్ క్లిక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. క్లిక్ చేయండి హైదరాబాద్ లో. అప్పుడు ఏ పిన్ కోడ్ నుంచి మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయి, పోస్టల్ కోడ్స్ పెట్టండి. ఈ పిన్ కోడ్స్లలో మన క్లిక్స్ ఎక్కువ వచ్చినాయి, అది మనం సర్చ్ చేసుకుంటే అర్థమవుతుంది. అమీర్పేట, గచ్చిబౌలి, ఇక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, దాన్ని బట్టి మనం నెక్స్ట్ తీసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది. స్క్రోల్ డౌన్ చేస్తే అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏ టైంలో ఏ క్లిక్స్ వచ్చినాయి, ఇది 1 day డేటాకి ఏం రాదండి. అట్లీస్ట్ 30 days డేటా అబ్జర్వ్ చేస్తే ఏ టైంలో మనకి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఏ డేలో ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఎక్కడ కన్వర్షన్ బాగలేదు అనేది అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లొకేషన్ ఆప్షన్, ఈ షెడ్యూల్ ఆప్షన్ డేటాను 30 days తర్వాత మానిటర్ చేసి, అజ్యూమ్ దట్ ఈ 30 days లో కూడా ఎప్పుడు కూడా నైట్ 10 తర్వాత మనకు కన్వర్జన్ రాలేదు అనుకోండి, ఇట్స్ వేస్ట్ దట్ వీ షుడ్ షో అవర్ యాడ్ ఆఫ్టర్ 10 o'clock. కాబట్టి మనకు స్టార్టింగ్ లో యాడ్ షెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ 10 తర్వాత యాడ్ పాస్ చేయాలి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డేటా. ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత ఆప్టిమైజ్ చేయాలి.
ఫస్ట్ డేటాను అబ్జర్వ్ చేయాలి. ఇదంతా డేటాను అబ్జర్వ్ చేసిన తర్వాత మనము డెసిషన్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన దానిలో నేను చెప్పే కంక్లూషన్ ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ వాడకండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. సెకండ్, కీవర్డ్స్ అనేది యాడ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసేవాడి మూడు ఎలా ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని సర్చ్ చేసేవాడు, ఈ షూట్ అని ఎవడు సర్చ్ చేసినా వాడు ప్లేసెస్ కి పోతుండు. అలాంటి కీవర్డ్స్ మనం యాడ్ చేయొద్దు అని మీరు అనుకోవాలన్నమాట. సో ప్రతిదీ మీరు గుర్తు చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని చేస్తే డబ్బు అనేది వేస్ట్ కాదు. దట్స్ ఇట్. ఎందుకంటే మీరు క్లయింట్ తో పని చేసినప్పుడు ఒకసారి పర్ డే బడ్జెట్ 3 lakhs to 4 lakhs ఉంటుంది అనమాట. మీ ఒక్క రోజు మిస్టేక్ వల్ల వాటికి 3 లక్షలు లాస్ అవుతుంది. కస్టమర్ ఇర్రెలెవెంట్ కీవర్డ్ కి వాడు వచ్చింది అనుకోండి, చాలా పెయిన్ అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ₹1,00,000 క్యాంపెయిన్ ఎంబడి రన్ చేయదు. ఫస్ట్ చెప్పాలి, సార్ కొంచెం టైం ఇవ్వండి, డైలీ బడ్జెట్ ₹1000 పెట్టి వారం రోజులు చూస్తా అని చెప్పాలి. చూసిన తర్వాత అంత క్యాంపెయిన్ పర్ఫెక్ట్ అయినప్పుడే ₹1,00,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇదే క్యాంపెయిన్ మీరు ₹1,00,000 పెట్టినా మొత్తం పోతుండే, ఆ వెడ్డింగ్ షూట్ ప్లేసెస్ కే మొత్తం అమౌంట్ పోతుండే అనమాట. చిన్న చిన్నగా చేసి అంత అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ ఇట్. దాంతో పాటు ఆప్షన్ ఇన్సైట్స్ అని ఆప్షన్ చూసినా కదా, అక్కడ మనం ఎలా పనిచేస్తున్నాం, మన కాంప్యూటర్ ఎలా పనిచేస్తున్నా డీల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు లొకేషన్ మనం ఎక్కడ టార్గెట్ చేస్తున్నాము అది ప్రాపర్ గా ఉందా లేదా. తర్వాత డివైజెస్ ఆప్షన్ కూడా ఉంది, మీరు చెక్ చేయండి. ఏ డివైస్ లో ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, తర్వాత ఏ టైంలో క్లిక్స్ వస్తున్నాయి, కన్వర్షన్ ట్రాకింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. 1 second. అండ్ రేపు నేను ఆప్షన్ ఇన్సైట్ సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్, ఈ క్యాంపెయిన్ ఇంకా బెటర్ ఎట్లా చేయాలన్నది దాని గురించి నేను చెప్తాను. లెట్ మీ స్టాప్ ఇట్.